అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఓ ఫంక్షన్కి వెళ్ళి వచ్చామన్నమాట అండి. ఈరోజు అని కాదండి, వారం రోజుల నుంచి ఇంట్లో వంట చేయట్లేదండి. ఫంక్షన్స్ అలా నడుస్తూ ఉన్నాయన్నమాట. ఎంత ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత పట్టు చీరలు పీతాంబరాలు కట్టుకున్నా సరే అండి, ఇంటికి వచ్చి ఓ మెత్తగా ఉంటే కాటన్ చీర కట్టుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు. ఈ మధ్య పట్టు చీరలు కొనుక్కుని నైటీలే ఇష్టం అని ఇట్లాగా బోల్డ్ అని జోక్స్ కూడా వస్తున్నాయి కదండి. మరి అంతే కదండి, మన కంఫర్ట్ ముఖ్యం. అలా అని చెప్పి కాటన్ చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. దేని స్థానం దానిదే అండి, అంతే కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ చీరలు ఇంట్లో కట్టుకోవటానికి బాగుంటాయి, బయటికి చిన్న చిన్నవి అంటే షాపింగ్లు ఇలాగా బయటికి కట్టుకెళ్ళటానికి కూడా బాగానే ఉంటాయి, టెంపుల్స్కి అట్లా కట్టుకోవటానికి కూడా బాగానే ఉంటాయి. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను. అప్పుడు వీడియో పెట్టినప్పుడు కూడా మన వాళ్ళు ఈ కలర్ లేదండి సేమ్ అని అన్నారు. ఇందులో ఎనీ కలర్ బాగున్నదండి. పైగా ఈ చీరల్లో గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఈ జరీ ముడుచుకోదండి. ఈ జరీ రెండు వైపులా జరీ బార్డర్ ఉన్నది కదా, సేమ్ బార్డర్, ఈక్వల్ బార్డర్, ఎంత పెద్ద బార్డర్ ఉంటుంది. పళ్ళులోనేమో ఇట్లాగా జరీ గీతలు వస్తాయి. జస్ట్ జాడించి తాడు మీద ఆరేసినా కూడా ముడతలు పడట్లేదండి. చక్కగా ఇలాగా సాఫీగానే ఉంటుంది జరీ. నాకు అందుకని బాగా నచ్చింది అనమాట. అంటే డైలీ యూజ్కి కూడా ఈ చీరలు పనిచేస్తాయి. సాధారణంగా జరీ చీరలు డైలీ యూజ్కి పనిచేయవండి, జరీ దగ్గరికి అయిపోతుంది, ముడిచిపోతుంది కదా. కానీ ఇవి మాత్రం చక్కగా ఉంటున్నాయి. అందుకనే నేను కొంచెం ఈ మధుర చుక్కల సుంగుడి శారీస్ అంటారు, చుక్కలు ఉంటే మధుర చుక్కల చీరలు అని అంటారు. ఈ చీరలు ఇష్టంగా తీసుకుంటాను అనమాట. ఈవేళ ఇది కట్టాను. సరే అండి, అమెజాన్లో నేను మొన్న కలంకారీ డిజైన్ది పెట్టాను, మళ్ళీ అవి నో స్టాక్ వచ్చినాయని మళ్ళీ వచ్చినాయండి అని కూడా పెట్టాను కదా. నేను అందులో ఒక చీర ఆర్డర్ పెట్టానండి. ఎంత బాగున్నదోనండి. ఇదిగోండి, నాకు ఈ కలరు నచ్చి ఆర్డర్ పెట్టాను. భలే బాగుందండి. ఇది మెటీరియల్ కూడా ఎలా ఉందంటే బిన్నీలాగా ఉన్నదండి. 1000 రూపాయలకి మీకు బిన్నీ సిల్క్ చీర చేశారా అని అనుకోకండి, అలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి బిన్నీలాగా వస్తున్నాయి కదా, రెప్లికా అని వస్తున్నాయి కదా, అలా కూడా ఉన్నదండి. మెత్తగా ఉన్నదండి, బాగుంది. క్లాత్ చాలా బాగున్నది. చెప్పాను కండి, బిన్నీ రెప్లికా లాగా ఉన్నది. దీనికేమో పళ్ళు ఇలా వచ్చింది, పళ్ళు కూడా కలంకారీ డిజైనే, పళ్ళు ఇలా వచ్చింది. శారీ అంతా కూడా పైన చిన్న బార్డర్ వచ్చి అడుగున పెద్ద బార్డర్ తోటి ఉందన్నమాట. చాలా బాగున్నదండి చీర. మీకు ఎవరికి కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకోండి. నాకు ఈ మెటీరియల్ నచ్చింది. అంటే ఇది కాటన్ లాగా ఉండదండి, పెద్దవాళ్ళకి కట్టలేకపోవచ్చు. మామూలుగా మనకి డైలీ యూస్ కనో లేదా జాబులు చేసేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ పెట్టుకోండి, బాగున్నదండి. ఎందుకంటే ఈ జరీ కూడా బాగున్నది, చాలా బాగున్నది. ఇది కూడా లింక్ ఇస్తున్నాను, మీరు ఆర్డర్ పెట్టుకోండి. అట్లనే ఇందులో ఈ పెద్ద బార్డర్లో జరీలో నేను తీసుకున్నవి కూడా లింకులు ఇస్తున్నాను. అప్పుడు నో స్టాక్ వచ్చినాయి అన్నీ కూడా ఇప్పుడు రీస్టాక్ అయిన కొన్ని ఉన్నాయి, అవి కూడా లింకులు ఇస్తున్నాను. మీకు కావాల్సినవి తెప్పించుకోండి. అనే ఈ ట్రిప్పు ఇవి ఒకటి తెప్పించానండి. ఏంటో తెలుసా, పూజా మందిరంలో ఫోటోలు కానీ విగ్రహాలకు కానీ దిగువన వేసుకోవటానికి ఈ ఆర్డర్ పెట్టానండి. ఇవి 8 ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా ఏంటో రెండు పువ్వులును ఇటువంటి ఏదో కాంప్లిమెంట్ అంట, ఇవి కూడా పంపించారు అనుకోండి. ఇదనమాట అండి. ఇవి అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే ఇవి ఉన్నాయి చూడండి, స్టోన్స్ లేకుండా అయితే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. పోన్లేండి, అలా వచ్చినాయి కదా. ఇది మక్మల్ క్లాత్. కొంచెం మనం ఫోటోలు విగ్రహాలు అయ్యి నేల మీద పెట్టొద్దు, ఇట్లా గచ్చు మీద పెడుతున్నామా అట్లా అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవి తెప్పించుకోండి. ఇవి మన పూజా మందిరంలోకి అనమాట. ఇవి చూపిస్తాను ఉండండి, ఇవి ఎట్లా వేసి పెట్టానో చూపిస్తాను. ఈ ఒకటి తెప్పించానండి. ఇదేంటంటే ఫెన్సింగ్ లాగా అనమాట, ప్లాస్టిక్ ఫెన్సింగ్ మన గార్డెన్లోకి కృష్ణయ్య దగ్గరికి అనమాట. ఇవి అంటే ఫెన్సింగ్ లాగా అనమాట అండి. ఇవి అమెజాన్లో వెతికితే దొరికినాయి అనమాట. మన కృష్ణయ్య దగ్గర కొంచెం డెకరేషన్గా పెడదాము అని అనిపించింది. ఇవి
4 సెట్ అనమాట. ఇదైతే వుడ్ కానీ అటువంటిదేం కాదండి, ప్లాస్టిక్దే. ఒకదానికొకటి జాయింట్ చేసే విధంగా ఉన్నాయి. అలానే ఇంకా ఏవో ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. ఈ అడుగున పెట్టే విధంగా ఉన్నాయి. బాబు, ప్రేమ బాబు, కొంచెం ఇవి చూస్తావా? బాగా ఉంటుంది. ఈ హుక్స్ లాగా ఉన్నాయి, దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇలా ఇందులోకి అనమాట. అంతే, బాగా అనమాట. ఇట్లా అనుకుంటున్నా. చాలా బాగుంది. చిన్నది ఖర్చుతో లుక్కే మారిపోయింది. లుక్ వచ్చిందో. ఒక చిన్న దాంతో మంచిగా లుక్ వచ్చినట్టు అనిపించిందండి. ఎలా ఉంది? బాగుందా? కొంచెం ఆవుల్ని ఇంకొంచెం గ్యాప్ ఇద్దాం, దూరం జరిపిద్దాం. మన వల్ల కాదు, అది నెమ్మదిగా చేయిద్దాము. అలానే ఈ కృష్ణయ్యకి చూడండి ఎంత బాగుందో. అంటే ఈ కృష్ణయ్యని మరి ఇక ఎండలు పెరిగినప్పుడో వర్షాల్లోనో తీసేస్తానండి, ఇంట్లో పెట్టేస్తాను. ప్రస్తుతానికి అలా పెట్టాను అనమాట. బాగుందా అండి? ఎవరమ్మా మీరు? ఏరేవమ్మా? ఓపెన్ చేస్తాను, చూపిస్తాను, ఉండండి. ఇవండి ఎంత బాగున్నాయండి. ఆ ఫెన్సింగ్ అయితే నాకు భలే బాగా నచ్చినాయండి. ఏదో ఒక పార్క్ లుక్ వచ్చిందనమాట. కృష్ణయ్య దగ్గర పెట్టేసరికి గమ్మత్తుగా అనిపించింది. పెద్ద కాస్ట్ ఏమీ కాదు కాబట్టి మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. ఒకవేళ మీది అపార్ట్మెంట్ అనుకోండి, మనకి క్యారిడార్లో కొంచెం గ్రీన్ గ్రాస్ అది వేసుకుని ఇటువంటివి పెట్టుకుని 4 మొక్కలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. ఇలా మాకులాగా మొక్కలు అవి ఉంటే కూడా తెప్పించుకోండి, ఉపయోగపడుతుంది బాగానే. ఏంటండి అసలు అమెజాన్లో ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయా అని చెప్పి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. నేను ఆ యాప్ను చూసినప్పుడల్లా సరే, అయ్యా ఇలాంటివి కూడా ఉంటాయా అనమాట, ఇలాంటివి కూడా మార్కెట్లో ఉంటాయి అనమాట, నాకు తెలియదు అనుకుంటా ఉంటానండి. మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. సంజయ్కి ఫోన్ చేసి, రమ్మకి ఫోన్ చేసి, రమ్మ ఇది చూసావా, సంజు ఇది చూసావా, ఇలా ఉన్నాయే అట్లానని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అమెజాన్లో లక్షల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయండి. మనకి తెలియనివే చాలా ఉంటాయి. చక్కగా అలా చూస్తూ ఉంటే మనకు తెలియని వస్తువులు తెలుస్తూ ఉంటాయి, వాటి ప్రైజులు కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం బజార్ వెళ్ళామనుకోండి, మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా వస్తువు కోసం, వాళ్ళు ఎంత చెప్తే అంతా వస్తువు కొనుక్కుని వస్తూ ఉంటాం. ఇదివరకు అంతా అంతే కదా. ఇప్పుడు అలా కాదండి, మోడల్ మారిపోయింది. ఇప్పుడు ఏది కావాలన్నా సరే వెంటనే ఆన్లైన్లోకి, అమెజాన్లోకి వెళ్ళి చూసుకోవటం. ఓహో దీని ప్రైస్ ఎంత ఉందన్నమాట, అట్లానే తెలిసిపోతున్నాయి. భలే గమ్మత్తు కదండి. ఫోన్లు ఏంటి, మామూలు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఏమి మీకు ఫ్రిడ్జ్ కావాలా, టీవీ కావాలా, సోఫా సెట్టా, ఈ చైర్ సెట్టా, ఏది కావాలన్నా సరే. మర్చిపోయింది, మొన్న ఎవరో మన వాళ్ళు ఈ చైర్ సెట్ కూడా అడిగారండి. ఇది కూడా లింక్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. భలే బాగున్నదండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. నేను ఇంకా ఎదరకు కూర్చుంటున్నాను, ఇదిగోండి వెనక్కి కూర్చుంటే ఎదర టీపాయ్ కూడా ఉంటుంది కదా, కాళ్ళు 2 ఈ టీపాయ్ మీద పెట్టుకుని చక్కగా ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. అంటే నాకు కాళ్ళు కొంచెం కిందకి వేసి కూర్చుంటే ఇబ్బంది అవుతుందండి. ఇట్లా స్ట్రైట్గా పెడితే అంత ఇబ్బంది ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు అనమాట. అందుకని ఈ చైర్ కమ్ ఒట్టోమన్ సెట్టు చాలా బాగా ఉన్నదండి. చాలా బాగా ప్యాకింగ్ తోటి వచ్చింది, మంచి క్వాలిటీగా ఉన్నదండి. మన వాళ్ళు ఎవరో మొన్న అడిగారు అనమాట. ఈ లింక్ కూడా ఇస్తున్నాను, మీకు కావాల్సిన వాళ్ళు చక్కగా హ్యాపీగా తెప్పించుకోండి. మంచిగా బాగుంటుందండి. మనం టీవీ చూడటానికి కానీ, లేదా ఫోన్ చూడటానికి కానీ, ఫోన్ మాట్లాడుకోవటానికి వాటికి బాగున్నది. అంటే ఇలాంటి వస్తువుల దగ్గర నుంచి చిన్న ఏంటంటే గుండు సూదులు, తర్వాత ఇట్లా రబ్బర్ స్టాపులు, ఇలాంటివి కూడానండి అమెజాన్లో అది ఇది అని కాదండి, అన్నీ దొరికేస్తాయి అనమాట అని చెప్పి ఆ యాప్లో ఫోన్లో అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లనే మనకు తెలియని వస్తువులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. చూసుకుని ఏదన్నా కావాలి అంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు, హ్యాపీగా మన ఇంటికే వస్తుందండి.
పైగా రేట్లు ఒకవేళ మోసం చేస్తున్నారేమో అలాంటి భయం కూడా ఏమీ లేదు. మనం వెళ్తూ ఉంటే ఒక 2-3 కంపెనీస్ తేడాలో కూడా వస్తాయి. అన్నీ కంపల్సరీ ఒకటే. ఇప్పుడు సపోజ్ ఒక శారీ 1000 ఉన్నదనుకోండి, కంపల్సరీ అది 1000 ఉండాలని ఏమీ లేదు. ఇంకా తక్కువకి కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువకి కూడా ఉంటాయి అన్నమాట. అందుకని మేమేం చేస్తామంటే వెతికి లింకు షేర్ చేస్తాం కదా. మేము షేర్ చేసినవి మాత్రం తక్కువకే ఉంటాయండి. ఎందుకంటే ఒకటికి 10 సార్లు వెతికి చూసి లింకులు ఇస్తామన్నమాట. అందుకని నో డౌట్ మీరు తెప్పించుకోవచ్చు. అందున నేను పెట్టిన ఈ శారీస్ ఇవన్నీ అయితే నేను బాగా వాడుతూ బాగున్నాయి అని అనిపించినయే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. ఎవరన్నా అవసరమైన వాళ్ళు, అట్లానే షాపింగ్కి వీలవని వాళ్ళు ఏముంది ఆర్డర్ చేసుకుంటారు, ఇంటికి తెప్పించుకుంటారు అనే ఉద్దేశంతో 1-2 సార్లు చెప్తూ ఉంటాను. మరోలాగా అనుకోకండి. ఓకేనా అండి? వీటన్నిటి లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. అట్లానే వీటిల్లో రకరకాల కలర్స్ ఉన్నాయి. అందులో ఏ కలర్ నచ్చినా తెప్పించుకోండి. మర్చిపోయి దీనిలో బ్లౌజు ఉండదండి. బ్లౌజ్ రాలేదు. ఇది వేశారు కదా అని అనుకుంటున్నారేమో. ఇది వేరే చీర మీద బ్లౌజ్ అనమాట అండి. అక్కడ ఏదో కనిపించింది, వేసేసాను. వీడియో కోసం కదా, కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా ఉన్నదిగా అని చెప్పి వేశాను. లేకపోతే దీని మీదకి మామూలు బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నానులేండి, అదే వేస్తాను. అంటే వీటికి కొన్నిటికి బ్లౌజులు ఉంటాయి. బ్లౌజ్ ఉంటే 1385 అట్లా ఉంటుంది, 1300 చిల్లర ఉంటాయి. బ్లౌజ్ లేదనుకోండి ఓ 100 రూపాయలు తక్కువ ఉంటుంది అనమాట. అట్లాగా దీని లింక్ అయితే ఇస్తున్నా, అవి కూడా తెప్పించుకోండి. మనకి అమెజాన్లో తెలిసిందేనండి, సిఓడి ఆప్షన్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని అన్నీ బాగున్నాయి అన్న తర్వాత చక్కగా కట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఎలా ఉన్నదండి? నాకు ఈ బ్లూ చీర మాత్రం భలే నచ్చేసిందండి. ఎందుకో అంటే ఒక్కొక్క శారీ బాగా నచ్చుతుంది మనకి కదండి. అలాగా ఈ చీర చాలా బాగా నచ్చింది. వెంటనే కట్టేస్తానండి. ఏదైనా నచ్చింది అనుకోండి వెంటనే కట్టేస్తూ ఉంటాను. కలర్ కూడా నాకు లేదనుకుంటండి ఈ కలరు. ఓకేనండి? మీకు కూడా ఈ కలర్ లేకపోతే కంపల్సరీ తెప్పించుకోండి, బాగుంది. ఓకే, ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.